వికారాబాద్ జిల్లా తాండూరు పెద్దేములో జరిగిన మహిళా మర్డర్ కేసు మిస్టరీ విడింది. ఇక మృతదేహం చేతిపై ఉన్న పచ్చబొట్లతో ఆమె చౌదరపల్లికి చెందిన యశోదగా తేల్చారు. అయితే 6,000 రూపాయలు తీసుకుని ఇవ్వకపోవడంతో అనిత అనే మహిళ గోపాల్ సాయంతో హత్య చేసినట్లు గుర్తించారు. చంపేసిన తర్వాత పెట్రోల్ పోసి ఆమె ముఖాన్ని కాల్చారు. తర్వాత యశోద బాడీపై ఉన్న బంగారు నల్లపూసలు, 2 ముక్కలు పుడకలు, అదేవిధంగా కడియాలు తీసుకుని పరారీ అయ్యారు. నగలను కూడా అమ్మే క్రమంలో కాపు కాసిన పోలీసులు అతని అనిత అదేవిధంగా గోపాల్ను అదుపులోకి తీసుకోమని అన్నారు. ఇక జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి నిందితులిద్దరూ కూడా రిమాండ్కు తరలించామని అన్నారు. మర్డర్ కేసు తర్వాత ఛేదించిన రూరల్ సిఐ నగేష్ అదేవిధంగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, యాలాలో ఎస్ఐ గిరిని అభినందించారు ఎస్పీ నారాయణ రెడ్డి. ఒక గుర్తు తెలియని మహిళా శవము మనకు పెద్దేముల నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక నిర్మానుష ప్రదేశంలో ఉన్నది. అక్కడ మనకు లాలయ్య అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ పెద్దేముల వారు పెద్దేముల పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్లో బేసికల్గా ఒక అన్నోన్ విమెన్ బాడీ మనకు కోట్పల్లి నాలాలో ముఖం అంతా కాలిపోయి అది ఉందని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆ డీటెయిల్స్ ఏంటంటే మనము ఇమీడియట్గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూరు రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీమ్ అని డిఎస్పీ తాండూరు సూపర్విజన్ బాలకృష్ణ సూపర్విజన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్నీ కూడా బాడీ ఫొటోస్ అంతా ప్లస్ ఆమె చేతి పైన టాటూ ఉంది ఒకటి, ఆ టాటూ యశోద తెలుగులో రాసింది. ఆ టాటూ ప్లస్ ఆమె మొత్తం ముఖం కాలిపోయిన ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్, మనకు ఐడెంటిటీ ఆఫ్ ద డిసీజ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇది సోషల్